హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎట్లా ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. సో ఈరోజు న్యూ ఇయర్ అనమాట. న్యూ ఇయర్ రోజు బ్లాగ్ అనమాట. ఓన్లీ టెంపుల్ బ్లాగే తీస్తున్నాను. సో ఈ న్యూ ఇయర్కి మీరు చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంవత్సరం మొత్తం చాలా హ్యాపీగా ఉండాలని చెప్పేసి. సో ఇక్కడైతే నేను మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేసిన తర్వాత పూజ కూడా చేసేసుకున్నానండి. సో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది నాకైతే. సో ఇంటి ముందైతే నేను ముగ్గు పెట్టాను. ఎట్లుందో ఒకసారి చెప్పండి. సో నాకు వచ్చిన చిన్న చిన్న ముగ్గులో ఏదో ఒకటి పెడతాను. నాకు ఇంటి ముందు ముగ్గు పెట్టడం అంటే చాలా ఇష్టం అనమాట. అందుకోసమని రోజు ఏదో ఒక ముగ్గు పెడుతూనే ఉంటాను. సో ఇక్కడ వచ్చేసి మేము లిట్టు వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాము. టెంపుల్ వచ్చేసి మా ఇంటి దగ్గరనే ఉంటుంది. 2 మినిట్స్ కూడా పట్టదు అనమాట. సో అవును, మా ఆయన మేమిద్దరం సేమ్ అవుట్ఫిట్ చేసుకున్నాము. ఎట్లా ఉందో చెప్పండి అండి. ఇక్కడ వచ్చేసి మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో మా బిల్డింగ్ దగ్గర ముగ్గు చూస్తారు కదా, చాలా బాగుంది. సింపుల్గా హ్యాపీ న్యూ ఇయర్ అని రాశారనమాట. సో 31st నైటే పెట్టేసుకున్నాం, అందరం పెట్టేసుకుర్రు అనమాట. కాలనీ మొత్తం అట్లనే. సో ఏడ చూసినా రంగురంగుల ముగ్గులే కనిపిస్తూ ఉన్నాయి. సింపుల్గా అట్లా చాలా బాగా ఉందన్నమాట. సో 31st నైట్ కూడా బాగా ఎంజాయ్ చేసాము. డీజే పెట్టి డ్యాన్స్ కూడా తీసుకున్నాం అనమాట. వీడియో అయితే నేను తీయలేదు. ఇక్కడ వచ్చేసి మేము టెంపుల్కి అయితే వచ్చేస్తున్నాము. ఎంతమంది ఉన్నారో చూస్తున్నారు కదండి మీరు. సో బండి పార్కింగ్ కూడా లేదనమాట. అందుకోసమని అటు పెట్టేసి వచ్చేస్తున్నాము. ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి కొబ్బరికాయ రేట్లు కూడా చాలా పెరిగిపోయినాయి అనమాట. ఒక్క కొబ్బరికాయ 50 రూపీస్ అయ్యండి. సో తప్పదు కదా, ఏదో తీసుకోవాలి. సో గుడిలో ఎంటర్ అవ్వంగానే హ్యాపీ న్యూ ఇయర్ అని రాసిరు, చిన్న ముగ్గు పెట్టిరనమాట. చూస్తురు కదా టెంపుల్లో ఎంతమంది క్యూ ఉన్నారో దర్శనానికి. అసలు నేను వీడియో కూడా సరిగా తీయలేదనమాట. కొబ్బరికాయ వచ్చేసి లోపల కొట్టనిస్తలేరండి. సో చాలామంది వచ్చారు కదా ఈరోజు, అందుకోసమని బయటనే కొట్టేస్తారు అనమాట అందరూ. సో కొబ్బరికాయ చూస్తారు కదా, నాకు కొట్టనీకి అసలు రావట్లేదు. 3-4 సార్లు అట్లా కొట్టాను అనమాట నేను. సో చాలా ప్రశాంతంగా అనిపించిందండి టెంపుల్కి వెళ్ళినాం కదా న్యూ ఇయర్ రోజు. సో ఏదైనా బాధలు వచ్చినా ఏమొచ్చినా మనకి టెంపుల్కి వెళ్ళి కొద్దిసేపు అట్లా కూర్చొని వస్తే ఆ ప్రశాంతతనే వేరనమాట. సో నాకైతే బాగా అనిపించింది. న్యూ ఇయర్ రోజు హ్యాపీగా అయితే చేసుకున్నాం అనమాట మేము. సో ఇక్కడ వచ్చేసి మేము మా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చేసి మేము టెంపుల్ వెనకాల వచ్చేసి కూర్చున్నాం అనమాట. కొద్దిసేపు కూర్చొని అట్లా కొబ్బరికాయ ఇట్లా తినేసి కొద్దిసేపు అట్లా పీస్ఫుల్గా మైండ్ ఉంటుంది అనమాట కూర్చుంటే. సో మొబైల్ ఉండదు, ఏముండదు కాబట్టి మంచిగా కూర్చోవచ్చు. నేను వీడియో కోసమనే ఆన్ చేశాను అనమాట అక్కడక్కడ. సో ఇక్కడ వచ్చేసి చాలామంది స్వాములు కూడా వచ్చిర్రండి. అక్కడ అన్నదానం కూడా చేస్తారనమాట స్వాములు వచ్చేసి. సో ఇదన్నమాట టెంపుల్, నేను వచ్చిన టెంపుల్. ఇక్కడ హనుమాన్ మల్లన్న టెంపుల్ అన్ని కంబైండ్ ఉంటారనమాట, ఒకే దగ్గర ఉంటారు. సో ఇక్కడ వచ్చేసి మా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము రిటర్న్ మళ్ళీ ఇంటికైతే వెళ్తున్నాము. ఇంటికి కాదండి, సారీ, బంగారు మైసమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ ఇక్కడనే వద్దాం అనుకున్నాము. చూస్తురు కదా ఎంతమంది జనాలు ఉన్నారో లోపల. అసలు నేను వీడియో కూడా ఆన్ చేయలేదా, అంతమంది ఉన్నారనమాట. సో అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసినాము. ఇంటికి వచ్చేసి అన్నం తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని 5 అట్లా లేచినాం అనమాట. 5కి నేను లేచేసరికి పిల్లలు లేరు, మా ఆయన లేడనమాట. ఎక్కడని చూస్తే ఇంటి పైన అయితే కైట్ అయితే ఎగిరిస్తుర్రు. నేను కూడా పోయాను అనమాట కొద్దిసేపు. సో రోజు కైట్ ఎగిరిస్తుంటే మళ్ళీ ఇటుగాడు చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతాడనమాట. పోదాం 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 మమ్మీ అని చెప్పేసి. పైకి పోతే ఏడ దెబ్బలు తాకించుకుంటారో అని చెప్పేసి పైన అవి గద్దలు కనిపిస్తున్నాయి కదా, దానిపైన ఎక్కేసి ఆడతారనమాట వాళ్ళు. ఏడ తాకుతుందనో చెప్పేసి నేనైతే తీసుకుపోను. ఎప్పుడు ఒకసారి అయితే తీసుకుపోతాను అనమాట. ఆ పిల్లలు అయితే రోజు ఆడుకుంటారు. మా కింద ఉన్న పిల్లలు పైకి వచ్చి కైట్ అయితే రోజు ఎగిరిస్తూ ఉంటారనమాట. సో ఆ కాడికి నేను చెప్తూనే ఉన్నా, చిన్నోడికైతే కాళ్ళ మీద దెబ్బ తాకిందనమాట. అందుకోసమని కిందికైతే తీసుకొచ్చాను నేను. కొద్దిసేపు ఆడిపించుకొని వాళ్ళు ఎగ్జైటెడ్ చూస్తున్నారు కదా మీరు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి వాళ్ళైతే. రోజు స్కూల్ ఉంటుంది కాబట్టి అంత ఫ్రీడంగా ఉండదు. హాలిడేస్ వచ్చిన రోజు అయితే చాలా హ్యాపీగా ఆడిపిస్తానమాట నేను. పొద్దునుంచి సాయంత్రం వరకు అసలు ఆడుతూనే ఉంటారనమాట. ఏదో ఒక గేమ్ కానీ ఏదో ఒకటి వాళ్ళకి ఇష్టం వచ్చింది ఆడిపిస్తూ ఉంటాను నేనైతే. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళ వల్ల కాదు, వాళ్ళు ఎగిరిస్తలేరని చెప్పేసి నేను దిగానమాట. చూస్తున్నారు కదా, అసలు కైట్ ఎగిరేయడం అంటే మామూలు విషయం కాదు. నాకైతే అస్సలు ఎగిరియడం అయితే అసలు రావట్లేదు. మా పక్కన ఉన్న అబ్బాయి అయితే చాలా బాగా ఎగిరిస్తుండనమాట. సో చూస్తున్నారు కదా, ఏడ చూసినా కైట్సే కనిపిస్తూ ఉన్నాయి. సో చాలామంది ఇప్పుడు సంక్రాంతి టైం కాబట్టి కైట్స్ కామనే, పిల్లలు మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకుంటూ ఉంటారనమాట.
సో ఇక్కడ చూస్తారు కదా, మా ఆయన కూడా చిన్న పిల్లలకి ఎగరేస్తూ ఉన్నాడు, వాళ్ళే ఎగ్జైటెడ్ కోసం, లిట్టు వాళ్ళ కోసం అని చెప్పేసి. వాళ్ళు ఆ కాడికి 2, 3 కైట్స్ మొత్తం ఇరగొట్టిరనమాట. వాళ్ళు ఇట్లా పట్టుకుంటుర్రు, కిందికి వస్తే పట్టుకొని ఇట్లా ఇరగొడుతురు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మా చిన్నోడైతే జామకాయ తింటుడు. ఏం తింటున్నావురా? జామతాయి అట. వాడికి మాటలు ఇంకా సరిగా రావు. సో ఆడుకొని 6:30 వరకు ఆడుకొని కిందికైతే వచ్చేసినాం అనమాట. ఇక్కడ చూస్తురు కదా, వీళ్ళ గోల అయితే రోజు అట్లనే అనమాట. వీళ్ళు ముగ్గురు గొడవ పడుతూనే ఉంటారు. వీడు చూడు పక్క నుండి. సో ఇట్లా కొద్దిసేపు ఆడుకొని మేము డిన్నర్ చేసి హ్యాపీగా ఇట్లా మా న్యూ ఇయర్ గడిచిందనమాట. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.